కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు అందించిన రచనలో పరమాత్మ దేవుళ్ళు మనములో విశిష్టాద్వైతం గురించి తెలుసుకుంటున్నాం. అద్వైతం గురించిన చర్చ పూర్తయింది. విశిష్టాద్వైతం గురించి చెప్పమని అడిగారు శకుంతలమ్మ గారు. ఈ విశిష్టాద్వైతం గురించి పురుషోత్తం గారు వివరిస్తున్నారు. విశిష్టాద్వైతంలో చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు అనే 3 తత్వాలు ఉంటాయి అని చెప్పారు. ఇదం కురు ఇదం ఆకర్షిహి అనేది శాస్త్రం. ఇది చెయ్యి, ఇది చెయ్యవద్దు అని శాసించేది శాస్త్రం. దాని ప్రకారం నడవని వారికి శిక్ష, నడిచిన వారికి బహుమానం ఉంటాయి అని చెప్పారు. మిక్సీతో పాటు మాన్యువల్ ఇచ్చి అది ఎలా వాడాలో ఎలా తెలియచేస్తారో, ఎలా వాడితే చిరకాలం పనిచేస్తుందో, ఎలా వాడకూడదో చెప్పినట్టుగా పరమాత్మ మనకి శాస్త్రం అనే దాన్ని ఇచ్చాడు. నీ బుద్ధిని సరైన దారిలో పెట్టి పనులు చేయమని చెప్పాడు. భగవంతుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఈ చిత్తు అంటే శరీరము, చైతన్యం లేనటువంటిది. అచిత్తు అంటే ఆత్మ. ఈ రెండింటినీ నియమించేవాడు ఈశ్వరుడు, ఆయనే భగవంతుడు అని చెప్పారు. విశిష్టాద్వైతంలో మోక్షం అంటే ఒక్క దుఃఖ నివృత్తి మాత్రమే కాదు, దుఃఖ నివృత్తితో పాటు పరమానందం కూడా కలగాలి. అప్పుడే మోక్షం అని అనబడుతుంది. ఈశ్వరుడిలో సూక్ష్మ రూపంలో కలిసిపోయి ఉంటారు ప్రళయకాలంలో చిత్తు, అచిత్తు కూడాను. మళ్ళా సృష్టి జరిగినప్పుడు చిత్తు, అచిత్తు విడదీసి చూడడానికి వీలుగా వస్తాయి. ప్రళయకాలంలో ఈశ్వరుడు సూక్ష్మమైన చిత్తు, అచిత్తులతో కలిసి ఉంటాడు. సృష్టి కాలంలో చిత్తు, అచిత్తుల లోపల తాను వేంచేసి ఉంటాడు. ఇంకా ఈ విశిష్టాద్వైతం గురించి చాలా చక్కగా చెప్తూ వస్తున్నారు. శంకరుల వారిది అద్వైతమే అంటే 2 లేవు అన్నారు. రామానుజుల వారిది అద్వైతమే అంటే రామానుజులు కూడా 2 లేవు అన్నారు. అయితే ఏ 2 లేవు అనే దానిలోనే తేడా వచ్చింది. శంకరుల వారు జగత్తు బ్రహ్మ అనే 2 లేవు అని అన్నారు. అంటే ఆత్మ బ్రహ్మ అనే 2 లేవు అని శంకరుల వారు చెప్పారు. అది వారి అద్వైతం. అయితే భగవద్ రామానుజుల వారి అద్వైతంలో ఈశ్వరుడు లేదా బ్రహ్మ సృష్టి ముందు ఉన్నవాడు ఆయనే, తర్వాత కూడా ఆయనే. ఇద్దరు ఈశ్వరులు కాదు, 2 సృష్టిలు కాదు. ముందు సృష్టి కాలంలో ఉన్నటువంటి ఈశ్వరుడే ప్రళయకాలంలో కూడా ఉన్నాడు అని చెప్పారు. మరి విశిష్ట అద్వైతం అంటే ఏమిటి అని అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు పురుషోత్తం గారు. మనం చదువుకుందాం. విశిష్ట అంటే ఏం చెప్పుకున్నాం మొదట్లో? కూడి ఉన్న అని కదూ. సంకల్పంతో ఒక రోజును నిర్దేశించినప్పుడు విడిగా విడదీసి చూడసఖ్యం కానీ తిథి నక్షత్రములతో కూడి ఉన్న అని చెప్పుకున్నాం. అలాగే ప్రళయంలోనూ సృష్టిలోనూ కూడా ఈశ్వరుడు ఎప్పుడూ చిత్తు, అచిత్తులతో విశిష్టుడే అంటే కూడి ఉన్నవాడే. ప్రళయంలోనూ విడదీయలేం వీటిని ఆయన నుంచి, సృష్టిలోనూ విడదీయలేం వీటిని ఆయన నుంచి. తేడా అంతా సూక్ష్మ చిత్ అచిత్తుల, స్థూల చిత్ అచిత్తుల అని అంతే. అయితే ఇలా చెప్పవచ్చునా? సూక్ష్మచిత్ అచిత్ విశిష్టుడైన ఈశ్వరుడే స్థూల చిత్ అచిత్ విశిష్టుడైన ఈశ్వరుడు అనేదే విశిష్టాద్వైతం అని. అదే సరైన పద్ధతి, అలాగే చెప్పాలి. సరే, బాగానే ఉంది. అందరికీ అంతర్యామిగా ఉండి కంట్రోల్ చేస్తూ ఉంటాడు అని అన్నారు. శాస్త్రం ప్రకారం నడిచిన వారికి బహుమతి, నడవని వారికి శిక్ష అన్నారు. మరి ఈ శాస్త్రం అర్థం అవ్వాలిగా ఈ జీవులకి. వేదమే శాస్త్రం. అది అర్థం కాకపోతే స్మృతులు చదువుకుంటారని వాటిని ప్రవేశపెట్టారు. అవి అర్థం కాకపోతే ఇతిహాసాలు అంటే రామాయణము, భారతము, అవి అర్థం కావేమో అని పురాణాలు, ఇలా ఆయా ఋషుల చేత ఇవన్నీ ప్రవర్తింపచేశాడు. ఇంకా అర్థం కాదేమో అని తానే రాముడిగా, కృష్ణుడిగా అవతరించి తన ప్రవర్తన ద్వారా, ఉపదేశం ద్వారా ఇలా నడవండి, ఇలా నడవండి, అలా నడవకండి అని చెప్పాడు. ఇప్పుడు ఏది ఏమిటి అనే కంప్లీట్ పిక్చర్ వస్తోంది. మొత్తం ఆయన 2 విధాలుగా ఉన్నాడు. ఒకటి అంతర్యామిగాను, 2 అవతారాలుగాను. అవునా? మరి ప్రళయంలో పరమాత్మ ఆయన్నేమనాలి?
వీళ్ళందరినీ వాసుదేవులు అంటూ ఉంటారు. మీరు చెప్పినవి రెండు, అంతర్యామి వాసుదేవుడు ఒకరు, అవతారాల వాసుదేవుడు ఇంకొకరు. ప్రళయంలో పరమాత్మని పరవాసుదేవుడు అంటారు. ఓ ముగ్గురైనారన్నమాట ఇప్పటికీ. ఇది ఇలా ఉంచండి. ఈ కర్మల విషయం నాకు సరిగ్గా అర్థం కాలేదు. కర్మలు అనుభవించడానికి సృష్టి, రెస్ట్కి ప్రళయం, మళ్ళా అనుభవించడానికి సృష్టి, మళ్ళా రెస్ట్కి ప్రళయం. ఇక దీనికి అంతం లేదా? సృష్టి ప్రళయం ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. జీవుడు ఒక కర్మని అనుభవిస్తూ ఉండగా ఇంకో కర్మ చేసేస్తూ ఉండడం వలన ఆ రెండో కర్మని అనుభవించడానికి మళ్ళీ పుట్టాలిగా. అందుకోసం మరి తప్పదిది. ఇవి ఇలా జరుగుతూ ఉండాల్సిందే. ఒక్కో కర్మని అనుభవించడానికి ఒక్కొక్క మారు పుడుతూ ఉండాలా? బాబోయ్, అలాని రూల్ లేదు. పరస్పర విరుద్ధం కాని కర్మల్ని ఒకే మారు అనుభవించవచ్చు. అంటే ఐశ్వర్యవంతుడయ్యే కర్మ, బీదవాడయ్యే కర్మ, విద్యావంతుడయ్యే కర్మ, అనారోగ్యవంతుడయ్యే కర్మ, ఇలా కొన్ని ఉన్నాయనుకోండి. ఐశ్వర్యవంతుడు బీదవాడు ఒకేసారి అవ్వలేడు, కానీ మిగిలిన రకాలుగా అవ్వగలడు కదా. ఈ కర్మలన్నీ పూర్వమీమాంసకులు చెప్పినట్లు అపూర్వం వల్లనే అనుభవిస్తారా? కాదు, అపూర్వాన్ని ఒప్పుకోలేదు భగవద్ రామానుజుల వారు. ఆ పరమాత్మ అనుభవింపచేస్తూ ఉంటాడు ఈ కర్మల్ని. ఇంతమంది జీవుల కర్మల్ని తనొక్కడే అనుభవింపచేస్తాడా? సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు కదా ఆయన. అందులో లోటేముంది? ఏ కర్మ మనకి ఎప్పుడు రాబోతోందో ముందే మనం తెలుసుకునే అవకాశం ఉందా? కొంతవరకు ఉంది. పరమాత్మ ఈ కర్మల్ని అనుభవింపచేసేటప్పుడు తన క్రింద కొంతమంది ఉద్యోగులను వేసుకుంటాడు. వారు జీవులే, బ్రహ్మగారిలాగే. ఆ ఉద్యోగులే నవగ్రహాలును. రాహువు, కేతువు, కుజుడు వగైరాల్ని వినలేదు వారు. ఓహో, ఇదా లింక్ వీరితో? చెప్పండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు లాంటి దేవతలు కంటికి కనిపించకపోయినా ఈ నవగ్రహాలు సంకేత రూపంలో ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. సంకేత రూపం అంటే గోళాలుగా అన్నమాట. వారి యథార్థ శరీరాల రూపంలో కాకుండా అన్నమాట. వాటి తిరుగుడిని అనుసరించి మనకి ఏ కర్మ రాబోతోందో చెప్పవచ్చు. ఆ శాస్త్రాన్ని జ్యోతిష శాస్త్రం అని అంటారు. జాతకాలు వగైరాలన్నీ ఇందులోంచి బయలుదేరినాయి. పోలీసుల కదలికలను బట్టి దొంగలు పలానా చోట ఉండి ఉంటారని మనం ఊహించినట్లు అన్నమాట. ఈ గ్రహాల కదలికని అనుసరించి మన కర్మలేమిటో తెలియడం కూడా. సరిగ్గా ఊహించారు. శాస్త్రం సరిగ్గా చదువుకున్నవాడు కరెక్ట్గా ఏ కర్మ రాబోతోందో చెప్పగలడు, లేనివాడు లేదంతే. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కర్మ కదా. బోలెడు మంది వ్యక్తులు, బోలెడు కర్మలును. మరి గ్రహాల చలనం ఒకే తీరుగా ఉంటుందిగా, ఎలా తెలుస్తుంది? ఆ వ్యక్తులందరూ భూమి మీద ఒకే చోట లేరుగా. గ్రహాల నుంచి వ్యక్తుల మీదకి గీతలు గీస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఉంటారు. ఆ కోణాన్ని బట్టి కర్మ అనుభవించవలసి ఉంటుంది. పుణ్యకర్మల్ని సూచించే గ్రహాలు కొన్ని, పాపకర్మల్ని సూచించే గ్రహాలు కొన్ని. రిజల్టెంట్ ఫలితం మనకి ఉంటుందన్నమాట. కర్మ ప్రకారమే మనకి ఫలితాలు వస్తున్నప్పుడు ఈ నవగ్రహాలకి జపాలు, అభిషేకాలు దేనికి? కోర్టు శిక్ష వేసింది, దానిని తప్పనిసరిగా అమలు చేస్తాడు పోలీసు ఉద్యోగి. అయినా శిక్ష పడినవాడో అతని బంధువులో ఆ పోలీసుకి ఒక టీ ఇప్పించడమో 2 బీడీలు ఇవ్వడమో మనకు కనిపిస్తూనే ఉందిగా. నవ్వారు రఘురామయ్య గారు. నా వృత్తిలో ఉదాహరణలే దొరికాయా మీకు అంటూ. నవగ్రహ అభిషేకాల వలన పెద్ద ప్రయోజనం లేదన్నమాట అన్నయ్య గారు అన్నారు శకుంతలమ్మ గారు. ఈ మధ్యనే అనుకున్నారు శాస్త్రి గారితో ఏమైనా చేయిద్దామా తమ అమ్మాయి గురించి అని. అందుకని సాభిప్రాయంగా శాస్త్రి గారి వైపు చూస్తూ పురుషోత్తం గారిని అడిగారు. శాస్త్రి గారే సమాధానం చెప్పారు. అమ్మగారు, మీరు నమ్ముకున్నది విశిష్టాద్వైతం అయితే పెద్ద ప్రయోజనం లేదు మీకు ఈ నవగ్రహ అభిషేకాల వలన. లేదా మీరు నమ్మినది అద్వైతం అయితే అసలు ప్రయోజనం లేదు, వీరందరూ భ్రమ కనుక. కాక మీరు నమ్మినది పూర్వమీమాంస అయితే మాత్రం తప్పకుండా చేయించాలి. నవ్వుతూ ఆయన అన్నదానికి అందరూ శృతి కలిపారు. పురుషోత్తం గారు అన్నారు, ఇంకా ఒక నిర్ణయాన్ని గబుక్కును వచ్చేయకండి. అప్పుడే దర్శనాలన్నీ అయిపోలేదు. ఇంకా ద్వైతం ఉంది, శివ విశిష్టాద్వైతం ఉంది, శివాద్వైతం ఉంది. ఇవన్నీ అయినాక నిర్ణయించుందిరుగానిలేండి. ఏమో, ఇప్పటికి విన్న వాటిలో అన్నిటికీ ఈ సిద్ధాంతం చాలా అమరినట్లు అనిపిస్తోంది నాకు. మా పెద్దలు చెప్పిన విషయాలకి, అప్పుడప్పుడు ఉపన్యాసాల్లో విన్నదానికి, పురాణాల్లో చదివిన దానికి, ఇప్పుడు వింటున్న దానికి చాలా వరకు సరిపోతోంది అన్నారు శకుంతలమ్మ గారు. అవునమ్మా, మన దేశంలో విశిష్టాద్వైత ప్రభావమే మ్యాక్సిమం ఉందమ్మా.
దీని తర్వాతే మిగిలిన సిద్ధాంతాలన్నీ. భారతీయుల నిత్య జీవితం మీద ఇది చూపించినంత ప్రభావాన్ని ఇంకొకటి చూపలేదు. అందుకే శంకరుల వారు కూడా ఎంత మాయా మిథ్య అన్నప్పటికీ చివరికి వ్యావహారికంలో ఈ సిద్ధాంతపు ఛాయలే అనుసరించవలసి వచ్చింది. ఇలా కాకుండా ఆయన కేవలం తన మాయావాదంతో ఆగిపోతే బుద్ధుడి శూన్యవాదంలా ఇది ఎప్పుడో నశించిపోయి ఉండేది. మాయా మిథ్యా పదాల్ని తమ స్వార్థానికి వాడుకుంటూ సమాజాన్ని దిగజార్చేవారున్నా వారి వ్యావహారిక భావనలని, ఈ విశిష్టాద్వైత భావనలని కలగలిపిన ఆచరణే అధికం మనకి పురాణాల్లోనూ ఉపన్యాసాల్లోనూ వగైరా అంతటా. శంకరుల వారు రామానుజుల వారి ముందిరవారి కదా, వీరు చెప్పిన విశిష్టాద్వైతాన్ని వారు వ్యవహారంలోకి తీసుకురావడం ఏమిటి? విశిష్టాద్వైతాన్ని రామానుజుల వారు ప్రచారం చేశారంతే మిక్కుటంగా. అద్వైతాన్ని ఖండించి విశిష్టాద్వైతం శంకరుల ముందు నుంచి ఉన్నది. ఆహా, ఇది కొత్త విషయమే, నాకు ఇలా అనుకోలేదు నేను ఇంతవరకు. చరిత్రకారులు కొందరు ఇలా మీలానే అనుకుంటున్నారు, అది తప్పు. బౌద్ధం, జైనం, సాంఖ్యం, యోగం, నైయాయికం, వైశేషికం, పూర్వమీమాంస, అద్వైతం, భేదాభేదం, విశిష్టాద్వైతం, చివరికి చార్వాకం, ఇవన్నీ కూడా సూత్రప్రాయంగా వేదకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఉన్నట్లు తోచేవే. అలా ఉన్నట్లుగా తోచిన వాటిని నిజంగా ఉన్నాయనుకుని భ్రమపడి ఆచరణలోకి తెచ్చుకుంటారేమో ప్రజలు అని భయపడి వ్యాసుల వారు బ్రహ్మసూత్రాల్లో వాటిని ఖండించారు. అయినా కొంతమంది వ్యక్తులు వాటిని బయటికి లాగి సిద్ధాంతాలుగా ప్రతిపాదించారు. కొంతమంది వాటిని వేదంలోంచి లాగినట్లు చెప్పుకున్నారు. మరి కొంతమంది తామే సృష్టించినట్లు గొప్ప చెప్పుకున్నారు. అందుచేతనే బ్రహ్మసూత్రాల్లో ఇన్ని సిద్ధాంతాలు ఖండించబడినట్లుగా కనిపించడం చేతనే వ్యాసుల వారు వీరందరి తర్వాత వారు అని చరిత్రకారులు కొంతమంది అన్నారు. కానీ రుజువులు సరిపోక మరి కొంతమంది ఆయన్ని వెనక్కి నెట్టారు. ఇలా చరిత్రకారుల కన్ఫ్యూజన్కి ఇది కారణం. ప్రధానమైన 6 దర్శనాలు వేదాలంత అనాది అయినవే కూడా. ఏది స్వీకరించాలి, ఏది మానాలి అనేది ఆయా వ్యక్తుల బుద్ధిని అనుసరించి ఉంటుంది. మరలా పక్కదారికి వచ్చేసాం. చెప్పండి, అయితే విశిష్టాద్వైతంలో జీవుడు కర్మల్ని తప్పించుకోవడానికి మరి లేదా? ఎందుకు లేదు? కర్మలు కొత్తవి చేయడం మానేస్తే క్రమంగా కొంతకాలానికి పాతవి పూర్తయిపోతాయిగా. బియ్యం షాపు నుంచి కొనడం మానేస్తే కొన్నాళ్ళకి ఇంట్లో అయిపోవు. అప్పుడేమవుతుంది? మోక్షం వస్తుంది. అంటే కర్మల నుంచి విముక్తుడైన ఈ జీవుడు బ్రహ్మగారి అధీనంలో ఉండే ఈ బ్రహ్మాండాన్ని దాటి పరమపదం లేదా వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అక్కడ శ్రీమన్నారాయణమూర్తి సేవ చేసుకుంటూ శాశ్వతంగా ఆనందాన్ని పొందుతాడు. మరి వెనక్కి రాడు కనుక మరి కర్మలు లేవు. ఈ శ్రీమన్నారాయణుడు అంటే ఎవరు? ఉపనిషత్తులు పరబ్రహ్మ గురించి చెప్తూ ఒక చోట సత్తని, ఇంకో చోట బ్రహ్మని, మరొక చోట తత్తని, ఇంకా ఒక చోట ఆత్మ అని వాడి చివరికి నారాయణ అని వాడాయి. అందుచేత ఆ పరబ్రహ్మ పేరు నారాయణుడు అని నిర్ణయించారు భగవద్ రామానుజుల వారు. శ్రీమన్నారాయణుడు అని కదూ మీరన్నారు. లక్ష్మీదేవి, భూదేవి ఆయన భార్యలని వేదంలో ప్రసిద్ధంగా ఆయన గురించి వర్ణిస్తారు. శ్రీ అంటే లక్ష్మీదేవి, ఆమెతో ఎప్పుడు కలిసి ఉంటాడు కనుక శ్రీమన్నారాయణుడు అన్నమాట. ఆయన వక్షస్థలం మీద వేస్తారు కదండి లక్ష్మీదేవి బొమ్మని. ఆమె ఎప్పుడూ ఆయనని విడిచి ఉండదు కనుక శ్రీమన్నారాయణుడు అయినాడు ఆయన. మరి విష్ణువు అంటే ఎవరు? ఈ శ్రీమన్నారాయణుని మొదటి అవతారం విష్ణువు, దేవతలలో వచ్చిన అవతారం అన్నమాట. రాముడు, కృష్ణుడు నరుల్లో వచ్చిన అవతారాలు, మత్స్యం, కూర్మం వగైరా తిరియక్కులలో వచ్చిన అవతారాలు, పొట్టి మామిడి చెట్టు వగైరా స్థావరాల్లో వచ్చిన అవతారాలు. అవన్నీ తర్వాత చూద్దాం. కానీ విష్ణువు నారాయణుని అవతారం అన్నమాట. అంటే నారాయణుడే. మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని ఒకే కేడర్గా చెప్తారు కదా. ఒక కేడరే. రాముడు, దశరథుడు, జనకుడు ఒక కేడరా కాదా? అర్థమైంది. కంపెనీ చైర్మన్ తన కంపెనీకి 3 జనరల్ మేనేజర్లు కావాలంటే 2 వేసుకుని తానే 3వవాడిగా ఉన్నట్లు. ఒక దశలో మిగిలిన 2 మీద కంట్రోలు, ఇంకో దశలో వారితో సమానం. సభాష్, భలే పోలికి చెప్పారు జడ్జి గారు అంటూ మెచ్చుకొని పురుషోత్తం గారు, కంపెనీకి రా మెటీరియల్ తెచ్చే జనరల్ మేనేజర్ ఒకరు, ఆయనే సృష్టికర్త బ్రహ్మ. ఇక ఆ కంపెనీ తయారు చేసిన వస్తువుల్ని మార్కెట్ చేసేవారెవరో ఆయనే రుద్రుడు. ముడి సరుకుల్ని వస్తువుగా ప్రాసెస్ చేసేవారొకరు, ఆయనే విష్ణువు. ఇలా అనుకోవచ్చు.
ఇప్పుడు అర్థమైంది అన్నయ్య గారు. పురాణాల్లో ఓ మారు విష్ణువుని బ్రహ్మరుద్రుడి కన్నా పైవాడిగాను, వారిని రక్షించేవాడుగాను చిత్రీకరిస్తారు. ఇంకో మారు వారితో సమానంగా చిత్రీకరిస్తారు. ఇంకో మారు వారిని అనుసరిస్తున్నట్లుగా చిత్రీకరిస్తారు. ఇలా ఎందుకో ఇప్పుడు అర్థమైంది. వాలి రావణ్ణి సుగ్రీవుణ్ణి కూడా గెలిచాడు. రాముడు వాలినే చంపినప్పుడు సుగ్రీవుడంత కనుక. కానీ సుగ్రీవుణ్ణి రాముడు అనువర్తించి రావణ్ణి సంహరించాడు. మునులందరూ రాముడి పాదాల్ని ఆశ్రయించారు రాక్షస సంహారం కోసం. రాముడు దశరథుడి లాంటి వారి పాదాలకి నమస్కరించాడు. అంటే మునుల కన్నా దశరథుడు గొప్పవాడని కాదుగా, తనది అవతారం కనుక ఈ విధంగా ఓ మారు తాను వీరికన్నా పైవాడు కనుక ఆ విధంగా ఓ మారు రాముడు ప్రవర్తించాడు. అలాగే విష్ణువు కూడా పురాణాల్లో ఒక్కో మారు ఒక్కోలా కనిపిస్తాడు. బాగా అర్థమైంది అన్నయ్య గారు అన్నారు శకుంతలమ్మ గారు. అయితే చెప్పండి పురుషోత్తం గారు, జీవుడు తన కర్మలన్నీ అయిపోతే మోక్షానికి అంటే శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆయన బ్రహ్మాండానికి అవతల ఉంటాడు. ఇందాక చెప్పిన పరవాసుదేవుడంటే కూడా ఈయనేనా? ఈయనే. బ్రహ్మాండం సరిహద్దు దాటగానే ఉంటుందా ఈ పరమపదం? మన బ్రహ్మాండం లాంటివి ఇంకా కొన్ని లక్షలు కోట్లు ఉంటాయి విశ్వంలో. వీటన్నిటిపై సరిహద్దు విరజానది, అది దాటగానే పరమపదం. అమ్మో, అన్ని బ్రహ్మాండాలంటే అన్ని జీవులు అన్ని బ్రహ్మలునా? వీరందరికీ ప్రళయం ఏకకాలంలోనా? ఏకకాలంలో అనే నియమం లేదు, జరగనువచ్చు. అయితే ఇంతమంది బ్రహ్మలు మారుతూ ఉంటే రోజుకో చోట ప్రళయం సృష్టి అవ్వచ్చునేమో. పరమపదంలో ఉన్న శ్రీమన్నారాయణ కంట్రోల్ ఇవన్నీని. ఆయనే వ్యూహవాసుదేవుడు అని ఇంకో రూపం దాలుస్తాడు. ఆ రూపంలో ఈ సృష్టి సంహారాలు చూసుకుంటాడు. ఓహో, ఇంకో రూపం వచ్చిందా? అంటే 4 మొత్తం. పరవాసుదేవుడు పరమపదంలో, వ్యూహవాసుదేవుడు సృష్టి సంహారాల కోసం, విష్ణువు రాముడు వగైరాలు అవతారాలు, అంతర్యామిగా కర్మల కంట్రోల్. అంతేనా? నేను అవతల జడ్జిగా, ఇంట్లో యజమానిగా, బయట పెద్ద మనిషిగా ఇలా వ్యవహరిస్తున్నట్లేనన్నమాట. అంతే. చిన్న పొరపాటు ఏమంటే వ్యూహవాసుదేవుడు సృష్టి సంహారాలే కాకుండా స్థితి కూడా చూస్తాడు. సరే, దాందే ఉంది. కానీ పరమపదానికి ఈ జీవుడు ఎలా వెళ్తాడు? ఈ సుర నర తిర్యక్ స్థావరాల్లో ఏ శరీరంతో వెళ్తాడు? ఈ శరీరాలన్నీ విరజానది వరకే తప్ప అవతలికి వెళ్ళవు. ఈ బ్రహ్మాండంలో ఉండే 14 లోకాల్లోనూ తిరగడానికే ఇవి. ఈ 14 లోకాల్లోనూ వీటితోనే తిరుగుతారా? ఎలా? ఈ శరీరం పడిపోగానే దహించడమో ఖననం అంటే పాతిపెట్టడమో చేస్తాం కదా. ఇది తన 5 మూలకాలుగా విడిపోతుంది. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అని. ఈ 5 సూక్ష్మ రూపంలో ఆత్మని అంటిపెట్టుకుని ఉంటాయి. వీడు ఏ లోకంలో మళ్ళా జన్మ తీసుకోవలసి ఉందో ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఆ లోకంలో ఏ శరీరంతో పుట్టవలసి ఉందో ఆ శరీరంగా ఈ 5 మారిపోతాయి. అప్పుడు అందులోకి ఈ జీవుడు ప్రవేశించి ఆ కర్మ ఎంతకాలం ఉంటే అంతకాలం అనుభవిస్తాడు. అయిపోగానే మరలా మామూలే. సూక్ష్మరూపంలో ఈ 5 మూలకాలు ఆత్మతో బయలుదేరుతాయి. మనస్సు, ఇంద్రియాలు మరి ఉండవా? మొట్టమొదట సృష్టిలో ఏ మనస్సు, ఏ ఇంద్రియాలు ఈ ఆత్మకి వచ్చాయో ఆ మనస్సు, ఆ ఇంద్రియాలు ఎప్పుడూ ఉంటాయి. ప్రళయంలో విడిపోయినా మరలా సృష్టి చేసినప్పుడు అదే మనస్సు, అవే ఇంద్రియాలు వస్తాయి వీడికి. వాటిని కూడా తీసుకునే అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు. ఇవే పరమపదానికి కూడా వస్తాయా? రావు. పరమపదం సరిహద్దుందని చెప్పాం కదా విరజానది అని. ఆ విరజానదికి యువతలు ఉండిపోతాయి. అంటే అక్కడి ప్రకృతితో కలిసిపోతాయి. పరమపదానికి కేవలం ఆత్మ ఒక్కడే వెళ్తాడు. అక్కడ శరీరం ఉండదా? ఒక రకం వారికి ఉండదు, ఇంకొక రకం వారికి ఉంటుంది. అదేంటి మరలా? ఇక్కడ ఈ లోకంలో కర్మలన్నీ వదిలించుకునేవారు 2 రకాలు. బాబోయ్, ఈ కర్మలు ఈ శరీరం వదిలిపోయి నేనుగా ఉంటే చాలు అనుకునేవారు ఒక రకం, వారిది కైవల్యం. 2వ రకం వారు ఈ శరీరం వదిలిపోయి నారాయణమూర్తి సేవ చేసుకోవాలని ఆశపడేవారు. ఎవరు గొప్ప, ఏది మంచిది? రెండో రకమే గొప్ప, అదే మంచిది. మొదటి రకం వారికి వారి శరీరం ఏమీ లేదు. పరమపదంలో అలా తిరుగుతూ తానుగా ఉండిపోతారు. వీరిది మోక్షమే కానీ 2వ రకం వారికన్నా శ్రేష్టం కాదు. 2వ రకం వారు భగవంతుడి సేవ ఎలా చేసుకోవాలని తాము అనుకుంటారో అలాంటి శరీరాలు ధరిస్తూ ఉండి సేవ చేసుకుంటారు. అంటే శరీరాలు మారుస్తూ ఉండవచ్చా? భగవంతుడికి ఎలా ప్రీతి కలుగుతుందో అలా ఉండవచ్చు.
ఇది మోక్షమే, శ్రేష్టమైన మోక్షం అన్నమాట. శ్రేష్టం కాదని తెలిసే మొదటి రకం మోక్షాన్ని ఎవరు కోరుకుంటారండి? శ్రేష్టం కాదని తెలిసి భగవంతుడిని మనం డబ్బు ఇవ్వమని, ఉద్యోగం ఇవ్వమని, అనారోగ్యం పోగొట్టమని అడగడం లేదు. ఎందుచేత? రజోగుణం తమోగుణం ఉండటం వలన. అలాగే ఇది కూడాను. నిజమే. మరి సరి అయితే కర్మల్ని వదిలించుకోవడం వీడికి ఎలా సాధ్యం? కర్మయోగం అని ప్రారంభించాలి మొదట. దీనివలన క్రొత్త కర్మలు పుట్టడం ఆగిపోతుంది. అప్పుడు జ్ఞానయోగం అని ప్రారంభించాలి. దాంతో వెనకటి కర్మల ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు భక్తి కలుగుతుంది. ఆ భక్తి యోగం వలన మోక్షం వస్తుంది. చాలా ప్రాసెస్ ఉందే. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం 3 చేయాలన్నమాట. 3 చేయడం కాదు, కర్మయోగం చేస్తూ ఉంటే మరి కర్మలు కొత్తగా పుట్టవు. అంటే అసలు కర్మయోగం చేయడం అంటే నేను చేస్తున్న ప్రతి పని భగవంతుడి సేవే, నా కొరకు కాదు అని చేయడమే కర్మయోగం. అలా చేసిన కర్మ వలన మరలా మనం పుట్టడం, దానిని అనుభవించడం మరి జరగవు. అంతేనా? అంత సింపులా? అంతే. కర్మకి కర్మయోగానికి అంతే తేడా. తన కోసం అని చేస్తే కర్మ, భగవంతుడి కోసం అని చేస్తే కర్మయోగం. ఇదేం అంత సింపుల్ కాదు. అలా కనిపిస్తుంది అంతే. మనం మాట్లాడుతున్నా, నడుస్తున్నా, ఏది అడిగినా, ఏది తిన్నా, ఏది చేసినా కర్మే. సర్వకాల సర్వవేళ సర్వావస్థల్లోనూ ఇది భగవంతుడి సేవ అనుకుంటూ ఉంటే అది కర్మయోగం అవుతుంది. సరే, దీనివల్ల పాత కర్మలు ఉంటాయి కానీ మరి కొత్త కర్మలు పుట్టవు. అప్పుడు ఈ కర్మయోగం తనంతట తానే జ్ఞానయోగంగా మారిపోతుంది. అంటే ఏమవుతుంది జ్ఞానయోగం అంటే? అసలు ఏమిటి? అసలు బాహ్యమైన వస్తువుల నుంచి క్రమంగా బుద్ధి మళ్ళుతూ లోపల ఉండే ఆత్మని, అంటే ఆత్మస్వరూపాన్ని తలుచుకోవడం ప్రారంభిస్తామన్నమాట. అదే జ్ఞానయోగం. అంటే శంకరుల సిద్ధాంతం చెప్తూ పంచదార నుండి తీపిదనం తీసేసినట్లు వస్తువుల నుంచి, మనసు నుంచి, చిత్తం నుంచి, అహంకారం నుంచి జ్ఞానం తీసేసి విడిగా ఉండడం అన్నారు. అదేనా? అలాగే అనిపించినా దానికి దీనికి చాలా తేడా ఉంది. అక్కడ జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము 3 ఒకటి అయిపోతాయని చెప్పాను, గుర్తుందా? అవును, నేను దీనిని తెలుసుకుంటున్నాను అనే స్థితిలోంచి క్రమంగా నేను తెలుసుకోవడం 2 పోయి తెలివి ఒకటే ఉంటుంది అని అన్నారు. గాఢ నిద్రలో అలా తెలివి ఒకటే ఉంటుంది, నేను అనేది కూడా ఉండదు. అందుకే నిద్ర లేచిన తర్వాత సుఖంగా నిద్రించాను అంటాం అని చెప్పారు. భగవద్ రామాను సిద్ధాంతంలో నేను అనేది పోదు. జ్ఞానం అనేది ఎప్పుడైనా దేనినైనా తెలుసుకుంటూనే ఉంటుంది. అందుచేత నేను ఎప్పటికీ పోదు. వారు నేను అనేది కూడా పోతుంది అనడానికి పెద్ద కన్విన్సింగ్ రుజువులు చూపించలేదు. వీరు పోదు అని అనడానికి ఏమైనా చూపించారా? గాఢ నిద్రలో నేను అని పోతుందని కదా వారు అంటారు. నిద్ర లేచిన తర్వాత సుఖంగా నిద్రించాను అంటాడని కదా అంటారు వారు. గాఢ నిద్రకి ముందు నేను అని ఉన్నాను కదా, లేచిన తర్వాత నేను తెలుస్తోంది కదా, మరి మధ్యన ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుంది ఏమిటి? అసత్యమైన పాము ఎలా మాయమైపోయిందో అలా మాయమైపోయి ఉంటుంది అని అంటారేమో వారు. సరే, ఇంకొకలా అడుగుతాను. నిద్రిస్తున్న వాడికి సుఖంగా ఎప్పుడుంది? నిద్ర లేచిన తర్వాతనా, నిద్రపోతున్నప్పుడా? నిద్రపోతున్నప్పుడు సుఖంగా ఉందని నిద్ర లేచిన తర్వాత చెప్పాడు. అయితే సుఖం అనేది ఎప్పుడు తెలిసింది? నిద్రపోతున్నప్పుడా, నిద్ర లేచిన తర్వాత? ఏమో తెలియడం లేదు. చాలా మధురంగా పాడాను అన్నారనుకోండి, ఒక ఆమె కచేరీ నుంచి వచ్చాక. ఇప్పుడు మధురంగా ఉండేట్లు అప్పుడు పాడిందా? పాడినప్పుడు మధురంగా ఉందని ఇప్పుడు చెప్తోందా? ఇప్పుడు మధురంగా ఉండేటట్లు అప్పుడెలా పాడగలదు? అందుచేత పాడినప్పుడే మధురత దాన్నే గుర్తు చేసుకుంటోంది. అవునా? నిన్నను ఒక పెన్ను మీ జేబులో చూశాను. ఇవాళ కూడా కనిపించింది నిన్నటి పెన్నే ఇది అంటాను. అవునా? అవును, నిన్నటి పెన్ను ఇవాళ చూశానని గుర్తు చేసుకున్నాను తప్ప నిన్నటి పెన్నే ఇది అంటే నిన్న పెన్ను లేదు, నిన్న ఇవాళే ఉంది అని అర్థం కాదు. అవునా? అవును, జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిన్న పెన్ను లేదు ఇవాళే ఉంది అనేది అబ్సర్డ్ కదా. అలాగే పాడినప్పుడు మధురంగా ఉండడం అనేది ఇప్పుడు గుర్తు చేసుకోవడమే కానీ పాడినప్పుడు మధురత లేదు ఇప్పుడు ఉంది అని అర్థం కాదు కదా. అవునా? అవును. అదేవిధంగా గాఢ నిద్రపోయి లేచినప్పుడు సుఖంగా నిద్రపోయాను అంటే అర్థం అప్పుడు సుఖం లేదు ఇప్పుడు ఉంది అని కాదు. అవును, అర్థమవుతోంది. అంటే సుఖం ఎప్పుడుంది? గాఢ నిద్రపోతున్నప్పుడే. ఎలా తెలిసింది? ఎలా తెలియటం అంటే నాకు తెలిసింది అంతే.
నేను అనేది ఉన్నది కనుక తెలిసింది. ఆ నేను లేకపోతే మీకు తెలియదు. మీ జేబులో పెన్ను నిన్ను చూసినప్పుడు నేను ఉన్నట్టే, మధురంగా పాడినప్పుడు నేను అనేది ఉన్నట్లే, నిద్రలో సుఖంగా ఉన్నప్పుడు కూడా ఈ నేను అనేది ఉంది, అది పోదు అని మీరు నిరూపిస్తారు. బాగుంది, రీజనబుల్గా ఉంది. కానీ ఇంత మాత్రంతో సరిపోతుందా? శృతి ఉండనే ఉందిగా మరింత బలానికి. ఓహో, శృతి ప్రమాణాలు ఉన్నాయి, సరే మళ్ళా వెనక్కి పదండి. జ్ఞానయోగంలో ఏమవుతుంది? కర్మయోగం ఆటోమేటిక్గా జ్ఞానయోగంగా మారిపోతుంది కదా. అప్పుడు ఆత్మస్వరూపం గోచరం అవడం ప్రారంభమవుతుంది. ఇంకేం స్వరూపం? నేనంటే జ్ఞానమేగా. అందులో విచిత్రం ఏముంది? జ్ఞానం ఉంది కనుకనే నేను అని అంటున్నా. ఇది గోచరం అవ్వడం ఓ పెద్ద స్వరూప దర్శనం కింద చెప్పుకోనక్కర్లేదు. మరేం తెలుస్తుంది? శంకర్లు చెప్పినట్లు సుఖంగా ఆనందంగా ఉండడమా? జ్ఞానం ఎప్పుడైతే ఉందో ఆనందం ఉన్నట్లే, అది ఒక విశేషం కాదు. అయితే మరి వీడు కర్మయోగం చేస్తున్నప్పుడు ఇదంతా స్వామి సేవే, స్వామి సేవే అని మాటి మాటికి అనుకుంటున్నాడే, అప్పుడు వీడేమవుతాడు? స్వామికి సేవకుడవుతాడు. అది ఆ సేవకుడి అంటే దాసుని స్వరూపం గోచరమవుతుంది. దాసుడు అనే స్వరూపం గోచరం అవడం ఏంటండి? దాసుడు అంటే దాసుడే. దాసుడు అనగానే తెలిసిపోయిందిగా, ఇక దానికి జ్ఞానయోగం అనే పేరెందుకు? జెయింట్ వీల్ ఎక్కారా? ఆయనకి అవన్నీ ఎక్కడానికి తీరికెక్కడా? ఏదో టీవీలో చూస్తే చూసి ఉంటారు అంతే అన్నారు శకుంతలమ్మ గారు. సరిగ్గా ఇలాంటి విషయాలు అందుకోవడంలో వినీత ఫస్ట్. నేనెక్కాను అని అరిచింది. ఏది? ఎక్కినప్పుడు చక్రం గిరగిరా తిరుగుతుంది కదా, పైనుంచి కిందకి దిగుతున్నప్పుడు నీకేమనిపించింది? బాబోయ్, చాలా చాలా భయం వేసింది. ఏదో ఇలా లోపల నుంచి మీదకి లేచిపోయినట్టుంది. ఏమో బాబు, నేను చెప్పలేను, కానీ చాలా తమాషాగా ఉంది. అర్థమైందా రఘురామయ్య గారు? అవును, గాలి ఒత్తిడికి అలానే అనిపిస్తుంది. ఎలా? మీదకి లేచిపోతున్నట్టు. మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారా? వినీత్ చెప్పింది. ఇప్పుడు ఎలా ఫీల్ అవ్వగలను? యాక్చువల్గా దానిలో కూర్చుని తిరిగినప్పుడే ఫీల్ అవ్వగలను. అది పాయింట్. అలాగే దాసుడు దాసుడు అని ఎంత అనుకున్నా దాసత్వం ఏంటో తెలియదు. కర్మయోగం జరగగా అది జ్ఞానయోగంలోకి మారుతున్నప్పుడు ఆత్మకుండే దాసత్వం ఏమిటో గోచరిస్తుంది. ఓహో, సరే, అప్పుడు ఏమవుతుంది? ఇలా దాసత్వం స్పష్టంగా గోచరం అయ్యే జ్ఞానయోగ దశ నడవగా ఆటోమేటిక్గా భక్తియోగ దశ ప్రారంభం అయిపోతుంది. భక్తియోగం అంటే భగవంతుణ్ణి ప్రీతితో అలా తలుచుకుంటూ ఉండడం. అది కర్మయోగంలోనే వచ్చేసింది కదండి. పూర్తిగా రాలేదు. కర్మయోగంలో భగవంతుడి విషయంలో ఆలోచన అప్పుడప్పుడు తప్పిపోతూ ఉంటుంది. అదీ కాక బలవంతంగా అలవాటు చేసింది కనుక ప్రీతి ఉండకపోవచ్చు. అంటే మీ ఉద్దేశం ఈ భక్తి యోగంలో భగవంతుని విషయం మరి మరుపు రాదనా? దాన్నే తైలధార అని అంటారు. నూనె క్రిందకి పడుతున్నప్పుడు మధ్యని గ్యాప్ ఎలా ఉండదో, దీపానికి నూనె ఎలా కంటిన్యూస్గా సప్లై అవుతుందో, అలా భగవంతుని ధ్యానం నడుస్తుంది. జ్ఞానయోగం నుంచి ఇది రావడానికి తగిన రీజన్ ఏంటి? జ్ఞానయోగంలో తాను దాసుడని తెలిసిపోయిందా? దాసుడికి ఎప్పుడూ యజమాని దృష్టేగా, ఏం సేవ చేద్దామని. అందుచేత కాసేపు విశ్రాంతి ఉండదా? ఎంతసేపు సేవేనా? విశ్రాంతి తీసుకున్నంతసేపు దాసుడు అవ్వలేడుగా. సేవ జరుగుతూ ఉంటేనే దాసుడు. అందుచేత ఏం సేవ చేద్దాం అనే ఆలోచనలో ఆటోమేటిక్గా భగవంతుని ధ్యానం నడవలసిందే. అది కూడా తాను దాసుడు, ఆయన యజమాని అని స్పష్టంగా గోచరించింది కనుక ఎందుకొచ్చిందిరా బాబు అని కాకుండా మహా సంతోషంగా చేసే ధ్యానం అది. ఇదా భక్తియోగం అంటే? ఇలా ధ్యానం చేస్తే సరే, ఏమైనా సేవ ప్రాక్టికల్గా చెయ్యాలా? మనసులో ఫలానా చెయ్యాలని కావాలని తీవ్రంగా అనుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా బయటికి వచ్చి పనిగా మారిపోతుంది. వినీత్ మీద మీకు మనసులో ప్రేమ ఒక్కసారి పొంగగానే అది చేతగా మారి ఆ పిల్లని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని కబుర్లు చెప్తారు. అలాగే భక్తి యోగం మనసులో నిండగానే చేత మాట అన్నీ కూడా భగవంతుని సేవగా మారిపోతాయి. అసలు సేవ అంటే ఏంటి? కాళ్ళు పట్టడం, వంట వండడం లాంటివే నాకు గోచరిస్తున్నాయి. భగవంతుడికి ఇవేమీ మనం చేయడం సాధ్యం కాదు కదా. కాళ్ళు పట్టడం, వంట వండడం లాంటివి చేస్తే ఎవరికైనా ఏమవుతుంది? వారి మనసు సంతోషిస్తుంది. అంటే సేవ ఏమైంది? సేవ అంటే ఏమైంది? భగవంతుడి మనసు సంతోషించే ఏ పని చేసినా సేవే అన్నమాట.
ఆ, దాన్నే అతిశయం కలిగించడం అని కూడా అంటారు. దాసుని కర్తవ్యం యజమానికి అతిశయం కలిగించడమే. అతిశయం కలిగించడం అంటే మీరు ఎర్రగా ఉన్నారు, ఆ ఎరుపుతనం ఎవరికి అతిశయం కలిగిస్తుంది? నాకే. ఆ ఎర్రతనానికి ఏదైనా ప్రయోజనం ఉందా దానివలన? లేదు, నేనే అందంగా కనిపిస్తాను దానివలన. లాల్చీ వేసుకున్నారు, ఎవరికి అతిశయం? నాకే. లాల్చీకేం కాదు. కానీ లాల్చీ కలగచేసే అతిశయం తాత్కాలికం. ఎందుచేతనంటే మారుస్తూ ఉంటారు కనుక. కానీ ఎరుపుతనం కలగజేసే అతిశయం ఎప్పుడూ ఉంటుంది. దాసుడు యజమానికి కలగజేసే అతిశయాన్నే కైంకర్యం, సేవ అని అంటారు. అర్థమైంది. కానీ జ్ఞానయోగం నుంచి భక్తి యోగం ఎలా మారుతుందో నాకంత అర్థం అవ్వలేదు అని అన్నారు. దానికి పురుషోత్తం గారు ఏం చెప్పారో తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.